పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడటం లేదంటే, నీవు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరగటం లేదంటే, దేవుని ఎదుట నీ హృదయము సరిగా లేదు. గనుక ఈ కార్యములందు నీకు పాలు పంపులు లేవు. పరిశుద్ధాత్మని యొక్క ఆ కార్యాలలో నీకు నాకు ఎందుకు పాలు పంపులు లేవంటే, మనకు సరైన శీలము లేదు, సశీలత లేదు. అంటే మనం వ్యవహరించే తీరు దేవుని ఎదుట సరిగా లేదు. ఇస్కరియోతు యోధ ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు పరిచర్యలో పాల్గొన్నాడు. ఇస్కరియోతు యోధ యొక్క మనస్సు అంతా ఎక్కడ ఉండేదంటే డబ్బు సంచి కాడ ఉండేది. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అత్తరుతో అభిషేకించడానికి వచ్చినప్పుడు ఇస్కరియోతు ఏమన్నాడంటే, అమ్మా, ఎందుకు ఈ తైలంతో ఈ అత్తరుతో ప్రభువైన యేసుక్రీస్తుని అభిషేకిస్తా ఉన్నావు? ఇది అమ్మేసి డబ్బులు చేసి బేదలకు పంచిపెట్టొచ్చు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, బేదలు ఎప్పుడు కూడా మీతో ఉన్నారు, ఈ కార్యాన్ని జరిగించింది. ఈమె నా భూస్థాపన నిమిత్తం ఈమె నన్ను అత్తరుతో అభిషేకిస్తుందని చెప్పాడు. అంటే ఇస్కరియోతు యోధ యొక్క ఉద్దేశం దేవుణ్ణి వెంబడించటంలో, దేవుని యొక్క పరిచర్యలో పారిభాగస్తులు కావటంలో, 12 మంది శిష్యులతో పాటు అనేక అద్భుతాలు చేయటంలో అతను అనుసరించే విధానం ఏమిటంటే, దేవుడు గనక ఒకవేళ ఈ రాజ్యానికి అధికారి అయి ఉంటే, దేవుడు జీవించిన కాలంలో ఆయనే మెస్సయ్యగా ఈ రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టేసి ఆయనే రాజుగా ఉంటే, నేను ఒక ట్రెజరీ కింద, అంటే డబ్బులు మెయింటైన్ చేసే వ్యక్తి కింద ఉండాలని ఏం చేశాడంటే, మొదటి నుంచి ప్రాక్టీస్ చేసి ఏం చేశాడంటే ఆ సంచి దగ్గరే ఉన్నాడు. దేవుని వెంబడించడంలో తన యొక్క ఉద్దేశం వేరు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, నశించిన దాన్ని ఆయన వెతక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని, క్రైదనముగా మనందరి కొరకు ఆయన వచ్చాడని దాన్ని ఆలోచన చేయకుండా ఏం చేశాడంటే, తన దుష్టంతా కూడా ద్రవ్యం మీద ఉంది. దానివల్ల ఏమైందంటే, ఆఖరికి ప్రభువైన యేసుక్రీస్తుని 30 నాణాలకి అమ్మేసి ఆ 30 నాణాలు దేవాలయంలో విసరగొట్టేసి ఇంటికి వచ్చి ఉరిపోసుకుని చనిపోయాడు. నడిమికి బ్రద్దలైపోయింది, ప్రేగులు బయటకు